తెలంగాణ కాంగ్రెస్లో కొండా కుటుంబం ఎపిసోడ్ని ఇప్పుడు కేవలం పరకాల సీటు పంచాయతీగానే చూడాలా, లేక సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికే విసిరిన పొలిటికల్ ఛాలెంజ్గా భావించాలా? మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన ఘాటు వ్యాఖ్యల వెనుక అసలు సందేశం ఏంటి? కొండా మురళికి పదవి దక్కలేదన్న అసంతృప్త, రేవూరి ప్రకాష్ రెడ్డికి పెరుగుతున్న ప్రాధాన్యంపై ఆగ్రహమా, లేక వరంగల్ రాజకీయాల్లో తమ పట్టు తగ్గకుండా కొండా కుటుంబం ఇప్పటి నుంచే స్కెచ్ చేస్తోందా? పైకి కనిపిస్తున్న మాటల యుద్ధం వెనుక కాంగ్రెస్లో ఎలాంటి రాజకీయ లెక్కలు నడుస్తున్నాయి? తెరచాటున ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్ నడుస్తున్నాయి? తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు కొండా ఫ్యామిలీ కామెంట్స్ కాకరేపుతున్నాయి. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ కపుల్స్ గారాలపాటి సుస్మితా పటేల్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ప్రశ్నించడం, తీవ్రస్థాయిలో నిందించడం కాంగ్రెస్ని కుదిపేస్తోంది. కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని రేవంత్ హామీ ఇచ్చారని చెప్పడం, ఇచ్చారో లేదో ప్రమాణం చేయాలని సవాల్ చేయడం, రేవూరి ప్రకాష్ రెడ్డిని రాజీనామా చేయించి ఇప్పుడే తేల్చుకుందామనడం, ఇవన్నీ కూడా సాధారణ అసంతృప్తి వ్యాఖ్యలుగా కనిపించడం లేదు. రాజకీయంగా తమకు రావాల్సిన ప్రాధాన్యం దక్కడం లేదన్న కొండా కుటుంబం అసంతృప్తి కూతురి నోట లావాలా బద్దలైందనేటువంటి చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కేంద్ర బిందువు పరకాల నియోజకవర్గం. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆ నియోజకవర్గం టికెట్ వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకేనని సీఎం రేవంత్ రెడ్డి ముందే ప్రకటించడం వివాదానికి ఆజ్యం పోసింది. ఎందుకంటే పరకాలపై కొండా కుటుంబానికి చాలా కాలంగా ఆసక్తి ఉంది. పరకాల దంపతులకు రాజకీయంగా ఆ నియోజకవర్గంలో పట్టుంది. ఇక గతంలో కొండా సురేఖ అక్కడి నుంచే గెలిచి మంత్రి కూడా అయ్యారు. అలాంటి చోట కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తానని కొండా సుస్మిత ప్రకటించడం చిన్న విషయం కాదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే టికెట్ విషయంలో ఇంత బలమైన స్టాండ్ తీసుకోవడం హైకమాండ్కు ముందస్తు అల్టిమేటమా, లేక పరకాలలో తమ బలాన్ని ఇప్పటి నుంచే ప్రదర్శించి సీటుపై హక్కు చాటుకునే వ్యూహమా అన్న చర్చ మొదలైంది. పరకాల టికెట్ దగ్గరే ఆగలేదు కొండా సుస్మిత. కీలక విషయాల్లో ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్లో రచ్చరేపుతున్నాయి. మరీ ముఖ్యంగా సుస్మిత చేసిన అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ వ్యాఖ్య పార్టీలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్లో పాత నేతలు, టీడీపీ నేపథ్యం నుంచి వచ్చిన నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాన్ని ఈ వ్యాఖ్యతో ఆమె బహిరంగంగా ప్రస్తావించారా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డికి టీడీపీ రాజకీయ నేపథ్యం ఉంది. అందుకే ఈ వ్యాఖ్య కేవలం రేవూరిని ఉద్దేశించి చేసిందా, లేక రేవంత్ చుట్టూ ఉన్నటువంటి టీడీపీ నేపథ్య నేతలందరినీ రాజకీయంగా టార్గెట్ చేసిందా అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రి. అలాంటి సమయంలో ఆమె కూతురు ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా అసాధారణ పరిణామమనే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమా, లేక తల్లిదండ్రుల అభిప్రాయానికి ఆమె గొంతుకగా మారారా అన్నటువంటి చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలతో కొండా సురేఖ స్టాండ్ ఏంటన్నది మరో ప్రశ్న. సురేఖ దూరంగా ఉంటే ఇది సుస్మిత వర్సెస్ పార్టీగా పరిమితం కావచ్చు. కుటుంబం మొత్తం అదే వైఖరి తీసుకుంటే మాత్రం రాజకీయ పరిణామాలు మరోలా ఉండొచ్చు. కొండా కుటుంబం రాజకీయంగా మొదటి నుంచి దూకుడుగానే ఉంటుంది. తమ రాజకీయ ప్రయోజనాలు, తమ అనుచరుల విషయంలో వెనక్కి తగ్గకుండా పోరాడుతుందనే ఇమేజ్ ఆ కుటుంబానికి ఉంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా పార్టీపై, ప్రభుత్వంపై తన కమాండ్ను బలంగా ఉంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ రెండు రాజకీయ ఎత్తుగడలు పరకాల విషయంలో ఎదురెదురుగా నిలిస్తే స్థానిక ఆధిపత్య పోరు రాష్ట్ర స్థాయి పవర్ వార్గా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాంగ్రెస్ హైకమాండ్కి కూడా ఇది సున్నితమైన సమస్యగా మారింది. సుస్మితపై క్రమశిక్షణా చర్యలకు వెళ్తే కొండా కుటుంబం మరింత దూకుడుగా స్పందిస్తుందా అన్న అనుమానాలున్నాయి. చర్యలు తీసుకోకుండా వదిలేస్తే ముఖ్యమంత్రిపై ఎవరైనా బహిరంగంగా విమర్శలు చేయవచ్చనే సంకేతం వెళుతుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి ఓ పెద్ద సవాలే. గతంలోనూ సుస్మిత వ్యాఖ్యలు వివాదానికి కారణమైనప్పుడు పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరిగాయి. ఈసారి మాత్రం విమర్శల తీవ్రత నేరుగా సీఎం స్థాయికి చేరడంతో హైకమాండ్ స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. ఇక కొండా మురళికి ఎమ్మెల్సీ హామీ అంశం కూడా ఈ వివాదంలో కీలకంగా మారింది. నిజంగా అలాంటి రాజకీయ హామీ ఇచ్చారా? ఇచ్చుంటే ఎందుకు అమలు కాలేదు?
పదవి విషయంలో ఎదురుచూపులే కొండా కుటుంబంలో అసంతృప్తిని పెంచాయా? దీనికి పరకాల సీటు వివాదం కూడా తోడైందా? ఈ రెండు అంశాలు కలిసే ఇప్పుడు సుస్మిత రూపంలో బయటపడ్డాయా అనేటువంటి విశ్లేషణ జరుగుతోంది. కూతురి దూకుడుతో కొండా కుటుంబం కూడా రాజకీయంగా రిస్క్ తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. పరకాల టికెట్ కోసం ఇప్పటి నుంచే హైకమాండ్తో ఢీకొడితే అధికార పార్టీలో వారి భవిష్యత్ సమీకరణాలు ప్రభావితం కావచ్చు. మరోవైపు వెనక్కి తగ్గితే స్థానికంగా తమ రాజకీయ పట్టు, అనుచరుల్లో తమ ఇమేజ్ దెబ్బతింటుందని కొండా కుటుంబం భావించవచ్చు. అందుకే టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్న సుస్మిత వ్యాఖ్య వెనక్కి తగ్గేది లేదనే రాజకీయ సంకేతంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఇది కేవలం సుస్మిత వర్సెస్ రేవూరి వివాదంగా కనిపించడం లేదు. కొండా కుటుంబానికి పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యం, కొండా మురళి పదవి, పరకాల టికెట్, రేవూరికి సీఎం మద్దతు, పాత కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య సమీకరణాలు, ఇలా అనేక అంశాలు ఈ వివాదంలో ముడిపడి ఉన్నాయి. అందుకే అసలు సినిమా ముందుంది అన్న సుస్మిత వ్యాఖ్య రాజకీయంగా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. మరి కొండా కుటుంబం నిజంగానే సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైందా? లేక హైకమాండ్పై ఒత్తిడి పెంచి పరకాల విషయంలో ముందే హామీ పొందాలన్న వ్యూహంతో ఉందా అన్నటువంటి చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ ఈ వివాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మంత్రి కొండా సురేఖ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా? ప్రస్తుతానికి ఇవే ప్రశ్నలు. ఒకటి మాత్రం స్పష్టం, పరకాలలో మొదలైన ఈ పొలిటికల్ మంటను సకాలంలో చల్లార్చకపోతే అది వరంగల్ కాంగ్రెస్ను దాటి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలను కూడా వేడెక్కించే అవకాశం ఉంది.